నమస్తే, నేను మీ శ్రీకాంత్ మాదాస్. ఇప్పుడు మనం అత్యధికంగా వింటున్న వర్డ్ ఒకటి, ఇన్ని రోజులు హైలైట్ కాని ఒక వర్డ్, ఒక పదవి. క్లియర్గా చెప్పాలంటే అదే ఒక డిప్యూటీ సీఎం. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల నుండి ప్రతి ఒక్క స్టేట్లో, అంటే ఆల్మోస్ట్ కొన్ని స్టేట్స్ మినహాయించి అన్ని స్టేట్స్లో డిప్యూటీ సీఎం అనే ఒక పదవి ఉంది. అది అందరికీ తెలుసు. బట్ కాకపోతే ఈ ఏపీ ఎలక్షన్స్ అయిన తర్వాతే ఎందుకు డిప్యూటీ సీఎం అనే పోస్ట్ మీద ఇంత సర్వత్రా చర్చించుకోవడం దేనికి? ఆ పోస్ట్కి ఉన్న పవరే అయితే అన్ని స్టేట్లలో కూడా చర్చించుకోవచ్చు కదా. లేకపోతే ఆ పోస్ట్లోకి వచ్చిన పర్సన్ పవరా? అసలు డిప్యూటీ సీఎం అనే పదవి అసలు ఉందా? ఇది అసలు రాజ్యాంగబద్ధమేనా? ఒకసారి చూద్దాం మనం. యాక్చువల్గా డిప్యూటీ సీఎం అనే నేమ్ అసలు రాజ్యాంగంలో అయితే లేదు. బట్ కాకపోతే ఈ డిప్యూటీ సీఎం అనే పదవిని స్టార్టింగ్ ప్రవేశపెట్టింది మాత్రం కాంగ్రెస్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే అక్కడ ఒకే పార్టీలో ఇద్దరు నాయకులు బలంగా ఉండడం కావచ్చు, లేకపోతే వారి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండడం కావచ్చు, ఆర్ ఆ సభ్యులకు ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా ఉండడం కావచ్చు. దీనివల్ల కాంగ్రెస్ ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అనే ఒక పదవిని వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎమే కాదు, డిప్యూటీ పిఎం కూడా ఉండే. అది మరి ఎంతమందికి తెలుసో మనకు తెలీదు. డిప్యూటీ పిఎం కూడా ఉండేది. ఫస్ట్ డిప్యూటీ పిఎం సర్దార్ వల్లభాయ్ పటేల్. అది ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే అప్పుడు జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్వతంత్రం ఏర్పడిన తర్వాత గాంధీ ఒక మీటింగ్ అనుకోండి, ఒక మీటింగ్ ఏర్పరిచినప్పుడు దాంట్లో ఉన్న 16 సభ్యులు ఇద్దరు కాకుండా ఎవరైతే ప్రధానమంత్రి రేసులో అప్పుడు ఉన్నారో వాళ్ళిద్దరు కాకుండా మిగిలిన 14 మంది ఓట్స్ వేయడం జరిగింది. ఆ ఓట్లో 98% ఒక వ్యక్తికి అండ్ 2% ఆఫ్ ఓట్స్ అనేది ఒక వ్యక్తికి రావడం జరిగింది. కానీ లాస్ట్కి జరిగింది ఏంటి అంటే, అది నార్మల్గా ఇప్పుడున్న అందరికీ తెలుసు, ఆ 2% వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ పర్సన్ని పిఎం చేయడం జరిగింది. అప్పుడు ఎక్కడైతే భారతదేశంలో ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తారో అనే ఒకే ఒక కారణం కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు, అప్పుడున్న ప్యానెల్లో ఓట్లు వేసిన వారి వ్యతిరేకత కావచ్చు, అప్పుడు డిప్యూటీ పిఎం అనే పదవిని కాంగ్రెస్ పార్టీ కనిపెట్టింది. అసలు ఈ డిప్యూటీ పిఎం, డిప్యూటీ సీఎం ఇవి రెండు అసలు మన రాజ్యాంగంలో అయితే లేవు. ఆర్టికల్ 163 అండ్ 164 ఏం చెప్తుందంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తాడు. బట్ ఈ డిప్యూటీ సీఎం అనే దాని గురించి అయితే ఎక్కడ చర్చ అయితే లేదు. దీంట్లో మనము మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ ఒకటి చూసుకుంటే, బాగా ఫస్ట్ ఫేమస్ అయింది మన పక్కన స్టేట్ శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ. తను కూడా సీఎం క్యాండిడేట్ అక్కడ. బట్ కాకపోతే శివకుమార్ గారు డిప్యూటీ సీఎంలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అక్కడ కూడా చూడండి, అక్కడ కూటమిలో ఫస్ట్ ఎవరైతే సీఎంకి అర్హత ఉన్నారో ఇద్దరు వ్యక్తులు, ఒకటి చంద్రబాబు, 2 పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు వ్యక్తులు సరి సమానంగా ఉండడం, కూటమిలో ఈ 3 పార్టీలు కలిపి పోటీ చేయడం, దానిలో ఉన్న ఓటు శాతాన్ని పెంచడం, వ్యతిరేకత ఓటు వేరే వాళ్ళకి వెళ్లకుండా చేయడం. అండ్ ఇది సక్సెస్ఫుల్గా పవన్ కళ్యాణ్ చేశారు. కాబట్టి అక్కడ వేరే ఏ పదవి ఇచ్చినా కూడా తనకు ఓట్లు వేసిన వారే కావచ్చు, లేకుంటే తన జనసేన పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వారు హ్యాపీగా ఉండలేరు. కాబట్టి దానికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అండ్ అది గేమ్ చేంజర్ తను, అది కూడా ఇవ్వచ్చు.
గేమ్ చేంజర్గా తన వ్యూహాలు రచించి చంద్రబాబుకు ఎన్నడూ లేని ఒక మంచి మెజారిటీని కట్టబెట్టారు. కాబట్టి తనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేదు, ఇంత హైప్ అనేది ఎప్పుడు రాలేదు. ఒక్క ఏపీలోనే ఇంత హైప్ వచ్చింది. అదే ఏపీలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ 5 డిప్యూటీ సీఎంలుగా పెట్టుకున్నాడు. అది నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ టైం అనుకుంటా. అంతమంది డిప్యూటీ సీఎం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఏపీకే క్రెడిట్ ఇవ్వచ్చు. ఎందుకంటే మాక్సిమం ఇండియాలో లేనివన్నీ ఏపీలో మనం చూస్తుంటాం. అండ్ 1956లో నీలం సంజీవయ్య వారు సీఎం అయినప్పుడు ఈ డిప్యూటీ సీఎం ని అసలు మన దగ్గర లేదు, అసలు రాజ్యాంగబద్ధం కాదు కదా అని చెప్పేసి డిప్యూటీ సీఎం ని తను తీసుకోలేదు. బట్ కొన్ని రోజుల తర్వాత రాజకీయ పరిణామాల వల్ల, ఒత్తిళ్ల వల్ల అనుకోవచ్చు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల తను కూడా డిప్యూటీ సీఎం ని పెట్టుకోవాల్సి వచ్చింది దురదృష్టవశాత్తు. కానీ అది అప్పుడు అంత వర్కౌట్ అవ్వలేదు అని చెప్పుకోవచ్చు. అండ్ సుప్రీంకోర్టు కూడా దీని మీద మనకు తీర్పు ఇచ్చింది. ఏంటంటే డిప్యూటీ సీఎం అనే ఒక పదవి అనేది లేదు. ఎవరైతే ఒకవేళ పెట్టుకున్నా కూడా అది సీఎం కౌన్సిల్స్ కిందకే వస్తుంది అని చెప్పేసి క్లియర్ గా వాళ్ళు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. మరి మన తెలంగాణలో అయితే ఇప్పటి వరకు అలాంటి గేమ్ చేంజర్స్, కింగ్ మేకర్స్ ఎవరు లేరు. కాబట్టి మనకు డిప్యూటీ సీఎం ఉన్నా కూడా లాస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎంస్ కూడా అంత హైప్ తీసుకురాలేకపోయారు. ఎవరైతే ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ఉన్నంత హైప్ ఉందో మన రాష్ట్రంలో అయితే లేదు అని చెప్పుకోవాలి. ఈ డిప్యూటీ సీఎం అనేది జస్ట్ ఒక ఎమ్మెల్యే లాంటిదే. బట్ కాకపోతే డిప్యూటీ సీఎం అంటే దాన్ని నెక్స్ట్ సీఎం అంతా నేనే అన్న ఒక భావనతో ఉంటారు అనుకుంటా. ఐ థింక్ అందుకే దాని మీద డిప్యూటీ సీఎం నేనుంటా అని గొడవలు, ఎమ్మెల్యేల వారి చీలికలు జరగడం, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళడం, ఇలాంటివి చాలా చూసే ఉంటాం మనము. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే అనుకోండి. కాకపోతే ఇది జస్ట్ ఎమ్మెల్యే లాంటిదే కదా పదవి. సీఎం ఇఫ్ ఇన్ కేస్ కనుక సీఎం లోకాల్లో లేకపోతే దాన్ని కౌన్సిల్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే అది పనికొస్తుంది అంతే. బట్ అతనికి ఎక్స్ట్రా అథారిటీస్ ఏమి ఉండవు, చెక్ పవర్స్ కానీ ఫైనాన్షియల్ పవర్స్ కానీ అందులో ఏముండవు. జస్ట్ అడ్మినిస్ట్రేషన్ నడపడానికి మాత్రం ఒక ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఎ సీఎం కూడా ఒక జస్ట్ మంత్రులతో ఈక్వలే. కాకపోతే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తారు కాబట్టి తనకి కొంచెం ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు లైక్ చెక్ పవర్స్ కానీ ఫైనాన్షియల్స్ పవర్స్ కానీ సంథింగ్ లైక్ దట్. ఇంత సడన్ గా ఇప్పుడు డిప్యూటీ సీఎం అసలు రాజ్యాంగబద్ధమా కాదా ఇవన్నీ చర్చలు ఎందుకు అంటే ఏకైక వ్యక్తి అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత తను చేసిన బాధ్యతగా, తను చేస్తున్న పనులకు కావచ్చు, తను తీసుకుంటున్న ఇనిషియేషన్స్కి కావచ్చు, తను సంతకం పెట్టిన ఫైల్స్ మీద కావచ్చు, అంటే ఒకనొక సిచ్యువేషన్లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ హైప్ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది అనుకోవడంలో అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే తను వేసే మూవ్స్ ప్రతి ఒక్కటి అది ఇట్లా వైరల్ అయిపోతున్నాయి, ఫటాఫట్ వైరల్ అయిపోతున్నాయి. అండ్ డిప్యూటీ సీఎంగా కాకుండా జన సైనికులు అయితే ఏంది, తన భక్తులు అయితే ఏంది, యాజ్ ఎ సీఎంగానే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు అనుకోవడం కూడా అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఇది చర్చించడానికి ఆ డిప్యూటీ సీఎం అనే పదవి హైప్ అయింది కాబట్టి దీని గురించి మనం చర్చించుకోవాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా చెప్పేది ఒకటే, రాజ్యాంగబద్ధం అయితే డిప్యూటీ సీఎం అయితే కాదు. బట్ దాంట్లో ఎవరు ఉంటున్నారో, దాంట్లో ఉంటున్న వ్యక్తి ఎవరు, దాన్ని బట్టి దానికి పదవికి హైప్ వచ్చిందని చెప్పుకుంటాం. దట్స్ ఇట్. దిస్ ఇస్ శ్రీకాంత్ మాధవ్ సైనింగ్ ఆఫ్.